ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు దావీదు రాసిన 32వ కీర్తన 7వ వచనము. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తుల గురించి సాక్ష్యం చెప్తూ ఉంటాం. నాకు ఏ ఇబ్బంది వచ్చినా పలానా వారు ఉన్నారు, వారు నాకు సహాయం చేస్తారు, వారు నన్ను చూసుకుంటారు అని చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకు ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు అనేక సార్లు పలానా వారి దగ్గరికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది అంటాం కదండి. ఇక్కడ దావీదు దేవుని గురించి ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. దావీదు చెప్తున్న మాట ఏంటి అంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇది విశ్వాసముతో కూడుకున్నటువంటి ఒక మాట, ఇది విశ్వాసముతో పలికేటటువంటి ఒక మాట. ఏ మాట అంటే, నాకు శ్రమ కలిగినది, నా శ్రమలో నుండి నీవు నన్ను కాపాడుతావు, రక్షిస్తావు, నాకు సహాయం చేస్తావు, నాకు జయాన్ని ఇస్తావు అంటున్నాడు. కారణం ఏంటి అంటే, దావీదుకి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం. అందుకనే ఈ వాక్యంలో ఒక మాట అంటాడు, నా దాగు చోటు నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు. నీకు సమస్య కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అవసరత కలిగినప్పుడు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ప్రభుత్వాల వైపు చూస్తున్నావా? లోక సంబంధమైన వ్యక్తుల వైపు చూస్తున్నావా? అయితే దావీదు ఒక మాట అంటాడు, నాకు శ్రమ కలిగితే నాకు సహాయం చేసి నన్ను విడిపించి నన్ను రక్షించేటటువంటి దేవుడు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక మాట చెప్తున్నాను, నీకు ఏ సమస్య కలిగినా, నీకు ఎవరు సమస్యలు కలిగించినా, ఇబ్బందులు కలిగించినా, వాటన్నిటిలో నుంచి నిన్ను విడిపించగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువా నాకు సహాయం చేయని మీరు అడగగలిగితే, దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు మా దాగు స్థలమై ఉన్నారు ప్రభువా. మమ్మల్ని రక్షించు దేవుడవి, మమ్మల్ని కాపాడు దేవుడవి, శ్రమలో నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని ఘనపరిచే దేవుడవు ప్రభువా. ఈరోజు మా ప్రియులతోనూ వారి కుటుంబంతో మీ సన్నిధి, మీ కాపుదల్ని తోడుగా ఉంచి తలపెట్టే కార్యములన్నిటిలో ప్రభువా విజయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.